ఎన్హెచ్పిసిలో అయితే కనుక కొన్ని వేకెన్సీస్ అయితే జూనియర్ ఇంజనీర్ పోస్టులు అయితే కనుక రిలీజ్ చేశారు. మొత్తం కలిపి 248 పోస్టులు అయితే రిలీజ్ అయితే చేశారు గైస్. దీంట్లో ఇంజనీర్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు అయితే కనుక అప్లికేషన్ చేయొచ్చు. మొత్తం పోస్టుల వివరాలు అయితే కనుక ఇప్పుడు తీసుకున్నాము. అసిస్టెంట్ రాజభాష ఆఫీసర్ E1 గ్రేడ్, దాంట్లో 11 పోస్టులు ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ సివిల్ 109 పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 46 పోస్టులు, జూనియర్ ఇంజనీర్ మెకానికల్ 49 పోస్టులు, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 17 పోస్టులు అయితే ఉన్నాయి. సూపర్వైజర్ IT 1 పోస్టు, సీనియర్ అకౌంటెంట్ 10 పోస్టులు, హిందీ ట్రాన్స్లేటర్ 5 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం కలిపి ఖాళీలు 248 ఖాళీలు అయితే ఉన్నాయి. అర్హతలు అయితే కనుక ఇప్పుడైతే చూద్దాం. 60% అయితే కనుక మార్కులతో డిప్లొమా, డిగ్రీ, PG ఉత్తీర్ణతో పాటు కొంచెం అనుభవం అయితే ఉండాలన్నమాట. వయోపరిమితి అయితే చూద్దాము. ఏజ్ లిమిట్ అనేది చూద్దాం. ఇప్పుడు 30 సంవత్సరాలు అయితే కనుక మించకూడదు. అదే SC, ST, SCలకి అయితే కనుక 5 సంవత్సరాలు అయితే ఇచ్చారు. OBCలకి 3 ఏళ్ళు, అదే PWD క్యాండిడేట్స్ వాళ్ళకి అయితే కనుక 10 ఏళ్ళు అయితే కనుక ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. జూనియర్ ఇంజనీర్, సూపర్వైజర్, సీనియర్ అకౌంటెంట్కు 29,000 నుంచి ₹1,00,000 వరకు అయితే ఉంటుంది. హిందీ శాలరీ అయితే హిందీ ట్రాన్స్లేటర్కు 27,000 నుంచి వాళ్ళకన్నా ₹1,00,000 అయితే ఉంటుంది. అసిస్టెంట్ రాజభాష ఆఫీసర్కి అయితే 40,000 నుంచి 1,40,000 వరకు అయితే ఉంటుంది. మొత్తం సెలక్షన్ ప్రాసెస్ ఎలా అయితే ఉంటుందంటే కనుక CPT టెస్ట్ అయితే ఉంటుంది. మనం అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాలి. అదే EWS, OBC వాళ్ళకైతే కనుక ₹708 మొత్తం ట్యాక్స్తో కలిపి ఫీజు అయితే పెట్టారు. అదే SC, ST, PWD ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే కనుక ఫీజు నుంచి అయితే కనుక వాళ్ళు ఏం కట్టక్కర్లేదు. వాళ్ళకైతే మినహాయింపు అయితే ఇచ్చారు. దీంట్లో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 2/9/2025 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 1/10/2025 అయితే కనుక ఎండ్ అయిపోతుంది గైస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.